శ్రీకృష్ణుని చంపిన జరవేటగాడు నిజంగా పాపినా? లేక ఇదంతా వేల సంవత్సరాల క్రితమే నిర్ణయించబడిందా? అతని పూర్వజన్మ రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు. యాదవ వంశం నాశనమైన తరువాత శ్రీకృష్ణుడు తన అవతార కార్యం పూర్తయిందని భావించి అడవిలోని ఒక అశ్వత్థ వృక్షం కింద ధ్యానంలో కూర్చున్నారు. అప్పుడే జర అనే వేటగాడు దూరం నుంచి శ్రీకృష్ణుడి ఎర్రని పాదాన్ని జింక అనుకుని భావించాడు. అతను తన బాణాన్ని సంధించాడు. ఆ బాణానికి ఉన్న ఇనుప మొన యాదవ వంశాన్ని నాశనం చేసిన శాపం వల్ల మిగిలిన అదే ఇనుప ముక్క అని పురాణాలు చెబుతున్నాయి. బాణం తగిలిన వెంటనే జర పరిగెత్తుకుని వెళ్తాడు. తాను జగన్నాథుడైన శ్రీకృష్ణుడిని గాయపరిచానని తెలుసుకుని ఆయన పాదాలపై పడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుల వారు చిరునవ్వుతో, జరా, ఇది నీ తప్పు కాదు. నా అవతారాన్ని ముగించే సమయం వచ్చింది. దైవ సంకల్పం ప్రకారమే నువ్వు నిమిత్త మాత్రుడివని చెప్పి అతన్ని క్షమిస్తాడు. కొన్ని పురాణాల సంప్రదాయ ప్రకారం జరవేటగాడు త్రేతాయుగంలో వాలి పునర్జన్మని కూడా చెబుతారు. శ్రీరాముడు వాలి చెట్టు చాటు నుంచి బాణంతో సంహరించిన కర్మకు ప్రతిఫలంగా ద్వాపరయుగంలో శ్రీకృష్ణుడు జరబాణాన్ని స్వీకరించాడని ఈ సంప్రదాయం వివరిస్తుంది. జర తన తప్పుకు పశ్చాత్తాపపడగా శ్రీకృష్ణుడు అతనికి మోక్షాన్ని ప్రసాదించాడు. ఇదే శ్రీకృష్ణుడి కరుణకు నిదర్శనం. జై శ్రీకృష్ణ.